కొన్ని నిమిషంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి చదవబడిన లేఖన భాగము మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనాన్ని మరలా చదువుకుందాం. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చదవబడిన లేఖన భాగం చాలా మటుకు అందరికీ సుపరిచితమైనటువంటి లేఖన భాగం. యేసుక్రీస్తు ప్రభువారు ఒక గ్రామంలో ఉన్నాడు. ఆ గ్రామంలో ఒక ఇంట్లో యేసు ప్రభు ఉన్నారు. చాలా మంది మనుషులు ఆ ఇంట్లో ఉన్నారు, ఇంటి బయట ఉన్నారు. అప్పుడు 4 మనుషులు ఒక వ్యక్తిని, పక్షవాయువు గల వ్యక్తిని మోసుకొని వచ్చారు. అయితే ఇంటి వాకిట అయినను వారికి స్థలము లేదు అని వ్రాయబడింది. వారు ఇంటి పైకెక్కి కప్పు ఊడదీసి ఆ పక్షవాయు గలవానిని యేసుక్రీస్తు ప్రభు ఉన్న చోటికి పరుపుతోనే కిందికి దించారు. ప్రేమైన వారులారా, యేసు వారి విశ్వాసము చూచి ఆ పక్షవాయు గలవానితో, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అన్నాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఇది జరిగిన కార్యం. ఎవరి విశ్వాసము చూచి? ఆ 4 విశ్వాసము చూచి. అంశము ఆ 4. అంశం ఏమిటి? ఆ 4. ప్రేమైన వారులారా, ఈ 4 చేసిన పని ప్రతి ఒక్కరికి ఆదర్శముగా నిలిచింది. ఈ 4 చేసిన పని ప్రతి ఒక్కరికి ఆదర్శముగా నిలిచింది. ఆదర్శము అంటే అర్థం ఏమిటంటే, మనము కూడా వారిలాగా ఉండాలి అని నేర్పేదే ఏం చెప్పండి? ఆదర్శం. మనము కూడా ఇదిగో ఇలాగ ఉండాలి అని నేర్పేదే ఏం చెప్పండి? ఆదర్శం. ఎవరు చేయలేని పని వీరు చేశారు. ఎవరు చేయలేని పని వీరు చేశారు. అందుకనే వీరు చాలా మందికి ఏమైనారంటే ఆదర్శముగా నిలిచారు. ఉదాహరణకు మదర్ తెరీసా. ఉదాహరణకు ఎవరు? మదర్ తెరీసా. ఎవరు చేయలేని పనులు చేశారు. ఆమె ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మన భారతదేశానికి, కలకత్తా ప్రాంతానికి మురికివాడల్లోకి వచ్చి, మురికివాడల్లో రోగులైనటువంటి వారికి, మురికివాడల్లో ఉండేదంతా ఎవరంటే కలరా వ్యాధిగ్రస్తులు, అంటే ఎక్కువగా వాంతులు విరోచనాలు అయ్యేటటువంటివి అన్నమాట. అటువంటి వారి దగ్గరకు వచ్చి వారిని శుభ్రము చేసి వారికి సేవ చేసింది. చెప్పడము సులభమే, చెయ్యడము చాలా కష్టం. దౌర్భాగ్యం ఏమిటంటే ఆమెను కూడా తప్పులు పట్టే వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ ఆమెను కూడా విమర్శించేటటువంటి వారు ఉన్నారు. ప్రపంచానికి ఆమె మాదిరిగా నిలిచింది. ప్రపంచానికి. నేను 24 సంవత్సరాల క్రితం 2002లో అనుకుంటాను, 2002లో ఎక్కడికి వెళ్ళానంటే రాజస్థాన్కి వెళ్ళినప్పుడు అక్కడికి 250 మంది ఫారినర్స్ వచ్చారు. 250 మంది విదేశీయులు వచ్చారు. వారిలో ఒక సహోదరి ఏమంటుందంటే, మేము ఒక ట్రస్ట్ నడుపుతాము, ఇంగ్లీష్ ఆమె. ఆ ట్రస్టు ఎవరి పేరు మీద అంటే మదర్ తెరీసా పేరు మీద ఉంటుంది. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా,
అంటే ప్రపంచానికి మాదిరిగా నిలిచింది ఈమె చేసిన సేవ. చెప్పడము సులభమే కానీ చేయడము కష్టం. కాబట్టి ఈ నలుగురు చేసినటువంటి పని ప్రపంచానికి ఆదర్శమైంది, ఇంకా క్రైస్తవ లోకానికి ఆదర్శమైంది. ప్రేమైన వారులారా, వీరు చేసిన పని ఏమిటి, మనము చేయంది ఏమిటి, మనము చేయవలసింది ఏమిటి, మనము పోల్చుకున్నట్లయితే ప్రభునందు ప్రేమైన వారులారా, ఈ సమయమందు దేవుడు నీతో మాట్లాడుతుండగా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడు. నేను ముందే చెప్పాను, దేవుని సన్నిధికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న ప్రార్థన చేసుకుని రావాలి. ప్రభువా, ఈరోజు నాతో మాట్లాడు, నన్ను నీ వాక్యము చేత దర్శించు, నీ వాక్యం అనే సుత్తె నా పైన బెయ్. ఎక్కడ లోపముందో నీ వాక్యం అనే సుత్తెతో కొట్టి నన్నేం చేయాలి, సరిచేయి. ఇది మనం చేయవలసినటువంటిది. కాబట్టి ఈ నలుగురు చేసినటువంటి పనులు ఒక 7 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటిగా చూస్తే వారు రోగిని మోసిన వారు. హల్లెలూయా. ఏం చేశారంటే వాళ్ళు రోగిని మోసారు. ఇది సామాన్యమైన విషయం కాదు, ఒక రోగిని మోయడము అని అంటే. ప్రభునందు ప్రియమైన వారులారా, ఇప్పటిలాగా అప్పుడు సౌకర్యవంతమైనటువంటి సదుపాయాలు లేవు. ఎప్పుడైతే అంబులెన్సులు ఉన్నాయి, చెయ్యి పట్టకుండానే కదా అంబులెన్సులు తీసుకొని వెళ్ళడానికి స్ట్రక్చర్ అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట కదా, వీల్ చైర్లు ఉంటాయి, మిగతావన్నీ కూడా అలాగూ లేవు. రోగిని మోసిన వారు. మోయడం ఏమి కష్టము అని అనుకోవచ్చు. ఎందుకు అని అంటే రోగి దగ్గర దుర్వాసన వస్తుంది. రోగి దగ్గర ఏమొస్తుంది? దుర్వాసన వస్తుంది. రోగి దగ్గర దుర్వాసన వస్తే రోగిని పట్టుకొని మోసే వాళ్ళకి ఇంకెంత దుర్వాసన కొడుతుంది. అర్థమవుతుందా? వాక్యానుసారముగా చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి యోబు గ్రంథము 19వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. నా ఊపిరి నా భార్యకు అసహ్యము, నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యం. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఎవరంటున్నారు ఈ మాట? యోబు అంటున్నాడు. ఏమని? నా ఊపిరి నా భార్యకు అసహ్యము, నేను కనిన కుమారులకు, అంటే అక్కడ తోడబుట్టిన వాడు అని ఉంటుంది లేండి కదా. నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము. ఈ అనుభవాలు చాలా మందికి ఉంటాయి. పక్కన దగ్గమంటే ఇక్కడ దగ్గుతావే, పొరపాటున దగ్గు వచ్చింది అనుకోండి, రోగి ఇట్లా దగ్గినాడు అనుకోండి, ఆ పక్క మొల్లుకొని దగ్గమంటే ఇట్లా దగ్గుతావే అని అనేటటువంటి వారు ఎవరు? భార్య. పడుకోవడమేమో ఒకే మంచం మీద ఉంటుంది, కానీ మలుకో గబ్బు కొడతాంటే నీ దగ్గర. ఇవి చాలా మంది అనుభవాలు. నా ఊపిరి నా భార్యకు అసహ్యము, నేను కనిన కుమారులకు నా వాసన అసహ్యము. అసహించుకునేటటువంటి వారు ఎవరు కూడా దగ్గరికి రారు. ఒకవేళ దగ్గరకు వచ్చినా కూడా అయిష్టంగానే ముఖం పెట్టుకొని ఉంటారు. ఎట్లా పెట్టుకుంటారు చెప్పండి? అయిష్టంగానే ముళ్ళు గుచ్చినా అంత బాధ ఉండదు, కానీ ముఖం సొట్టలు బిట్టలు పోదు. కానీ ఈ వాసనకు మాత్రం ముఖం ఎట్లా పోతుంటా చెప్పండి? సొట్టలు బిట్టలు పోతా ఉంటుంది. 12 మాస్కులు వేసింటారంట, 1 కాదు 2 కాదు. ఎన్ని వేసింటారు? వాళ్ళు కూడా ఊపిరాడక చచ్చిపోతారేమో మరి కదా. కరోనా వచ్చినప్పుడు చూడాల పరిస్థితి. కరోనా ఒక ఆయన ఒక మాస్క్ కోసము 6,500 పెట్టినాడంట. ఒక మాస్క్
రూపాయలు పెడితే మాస్క్ వస్తుంది. ఎంత పెట్టాడంట? 6,500 రూపాయలు ఒక మాస్క్. ఏం మాస్కునైనా అది కదా. ఈ నలుగురు చేసిన పని ఏమిటంటే, ప్రభునందు ప్రియమైన వారలారా, ఆ దుర్వాసనను భరించారు. ఆ దుర్వాసనను భరించారు. ఎంత దూరం మోసారో లేదు కానీ తెలియదు, కానీ యేసుక్రీస్తు ప్రభు ఉన్న చోటికి తీసుకొని వచ్చినంత వరకు ఏం చేశారు? మోసుకొని వచ్చారు. ప్రియమైన వారలారా, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రియమైన వారలారా, ఆ దుర్వాసనను సహితము వారేం చేశారు? భరించారు. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఈ నలుగురు చేసిన పని ఏమిటంటే, రోగిని మోసినవారు. హల్లెలూయా. రోగిని మోసారు. ప్రియమైన వారలారా, రెండవదిగా వీరు వెనుక తిరుగని వారు. చాలా మంది ఉన్నారు. వాకిటనైనను వారికి స్థలము లేదు. అంతమంది ఉన్నారు. అయినా వెనక్కి తిరగలేదు. ప్రియమైన వారలారా, అయినా వెనక్కి తిరగలే. ఎందుకు వెనక్కి తిరగలేదు అంటే, వాక్యం ఏం చెప్తుందంటే, నాగటి పైన చేయి ఉంచి, లూకాసు వార్త 9వ అధ్యాయము 62వ వచనం. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను. దేవుని నామమున స్తుతి కలుగును గాక. వారు నిరుత్సాహపడలే. ఇంతమంది ఉన్నారే, ఎప్పుడు పోతాంలే అని చెప్పి ఏం కాలేదు. వాళ్ళు నిరుత్సాహం ఏం చేస్తుంది? ఆపుతుంది. వెనక్కి తిరిగేలా చేస్తుంది. నిరుత్సాహం ఏం చేస్తుంది? ఆపుతుంది, వెనక్కి తిరిగేలా చేస్తుంది. వారు నిరుత్సాహపడలేదు, వెనక్కి తిరిగి చూడలేదు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ప్రియమైన వారలారా, గమనించండి. ఒక పని జరగకపోతే చాలా మందికి వచ్చేది ఏమిటంటే నిరుత్సాహమే. ఒక పని జరగకపోతే చాలా మందికి వచ్చేది ఏమిటి చెప్పండి? నిరుత్సాహమే. అప్పుడే కృంగిపోతారు. అందుకనే శ్రమ దినమును నీవు కృంగిన ఎడల నువ్వు చేతగాని వాడబోతావు అంటాడు. శ్రమ దినము నువ్వు కృంగితే ఏమవుతావు? నువ్వు చేతగాని వాడబోతావు. ఏ విషయంలో కూడా ఏముండకూడదు, మనలో కృంగుదల ఉండకూడదు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. గమనించండి, వీరు ఆ నలుగురు చేసింది ఏమిటంటే, రోగిని మోసిన వారు, వెనుకకు తిరుగని వారు. మూడవదిగా చూడండి, ఏమిటి? పట్టుదల కలిగిన వారు. హల్లెలూయా. ఏం కలిగిన వారు? పట్టుదల కలిగిన వారు. వెనుక్కు తిరుగక ఏం చేశారంట? పట్టుదల కలిగి ఇంటి పైకెక్కారు. ఏం చేశారు? ఇంటి పైకెక్కి ఆ రోగిని పరుపుతో పైకి లాక్కున్నారు. కష్టమా సులభమా? చాలా కష్టం. మనకు ఒకవేళ స్టెప్స్ ఉన్నాయని రాయబల్లి, అక్కడ నిచ్చెనుందని రాయబల్లి, పైకి లాగినది కదా, పైకి తీసుకొని. ఎందుకంటే పట్టుదల ఎంత కష్టాన్నైనా ఓర్చుకునేలా చేస్తుంది. పట్టుదల ఎంత కష్టాన్నైనా ఏం చేస్తుంది? ఓర్చుకునేలా చేసేది ఏమిటి? పట్టుదల. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను నీ శక్తి లోపము లేకుండా చేయుము. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయుము అని అంటాడు. ఏ లోపము లేకుండా? శక్తి లోపము లేకుండా చెయ్యి. అంటే నీకెంత శక్తి ఉందో
అంత ఉపయోగించు, నువ్వు అంత ఉపయోగించు. ఎప్పుడు? పట్టుదల కలిగి ఉన్నప్పుడు. ఏం కలిగి ఉన్నప్పుడు? పట్టుదల కలిగి ఉన్నప్పుడు. ప్రభునందు ప్రియమైన వారులారా, యాకోబులాగా. ఎవరిలాగా? యాకోబులాగా. యాకోబు ఏమన్నాడు? నీవు నన్ను దీవించినంత వరకు నీ పాదాలు నేను విడిచిపెట్టను. నువ్వు నన్ను దీవించినంత వరకు నువ్వు విడవవా అని ఏం చేశాడు దేవదూత? తొడపైన కొట్టినాడు. నువ్వు కొట్టినా నేను విడిచిపెట్టను. పెనుగులాడినాడు. పెనుగులాడడం కాదు, నువ్వు చంపినా విడిచిపెట్టను, నువ్వు కొట్టినా నేను దీన్ని ఏమంటారంటే పట్టుదల అంటారు. దీన్ని ఏమంటారు? పట్టుదల అంటారు. ప్రియమైన వారులారా, కొంతమందికి ఏమని పేరు పెడతారు తెలిసిన? ఉడుం పట్టు అంట. ఏం పట్టు? ఉడుం పట్టు. నాయన పట్టు పడితే ఇడిచిపెట్టదు. ఎక్కువ ఎవరి మీదకి వస్తుంటది? స్త్రీలకు వస్తూ ఉంటది అన్నమాట ఈ మాట. అనుభవం అయింది మా వానికి అప్పుడే. భార్య అంటున్నాడు కదా. ఉడుం పట్టు అంట. ఉడుమును పూర్వము రాజులు కోట గోడలు ఎక్కేదానికి ఉపయోగించేటటువంటి వారు. దానికి ఒక తాడు కట్టి పైకి విసిరేస్తే అది పట్టుకున్నదంటే లాగే కొద్ది ఇంకా గట్టిగా పట్టుకుంటుందంట. అది లాగే కొద్ది. మనం కూడా అంతే, లాగే కొద్ది ఇంకా ఏం చేస్తుంటారంట. పూర్వం సామెత చెప్పేటటువంటి వారు, ఒక పట్టె కరుచుకుంటే 7 కాన్ల ఎద్దులు వచ్చి లాగినా కూడా ఈ పక్కకు రారంట. మళ్ళా పట్టె కరుచుకొని పండుకున్నారంటే 7 కాన్ల ఎద్దులు అంట. ఒక కాడి ఎద్దు కాదు. అంత పట్టుదల కలిగినటువంటి వారు. పట్టుదల ఎంత కార్యాన్నైనా ఎంత కష్టాన్నైనా ఓర్చుకునేలా చేస్తుంది. 6వ తరగతిలో మాకు ఒక పాఠం ఉండేది, పట్టుదల ఉంటే కానిది లేదు. హల్లెలూయా. అదనమాట. యాకోబులాగా నువ్వు నన్ను కొట్టినా నీ పాదాలు విడిచిపెట్టను, నువ్వు నన్ను చంపినా నీ పాదాలు విడిచిపెట్టను. అది పట్టుదల. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక చక్కటి ఉదాహరణ చెప్పాడు. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచున్నవలెనటకు ఈ ఉపమానం చెప్పాను. ఒకానొక గ్రామంలో ఒక అన్యాయస్తుడు న్యాయాధిపతి ఉన్నాడు. ఆ న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలు వస్తుంది. ఆమె మాటి మాటికి వస్తుంది. లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. ప్రియమైన వారులారా, మాటి మాటికి వస్తుంది. ఇప్పుడు అనుకున్నాడంట ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి, కఠినుడైన న్యాయాధిపతి, ఈమె నా దగ్గరికి రాకుండా ఉండాలంటే నేనేం చేయాలా? ఈయనకి న్యాయం తీరుస్తా ఈమెకు. హల్లెలూయా. చూడండి, అన్యాయస్తుడు ఏమైపోయినాడు? న్యాయం తీర్చడానికి నిలబడినాడంట. అన్యాయస్తుడు న్యాయం తీర్చడానికి నిలబడినాడు. కారణం ఏమిటి? ఆమె పట్టుదల. ఆమె యొక్క పట్టుదల. దేవుని నామమున స్తుతి కలుగును గాక. కాబట్టి ఆ నలుగురు ఏమిటంట? పట్టుదల కలిగిన వారు, రోగిని మోసిన వారు, వెనుక తిరగని వారు, పట్టుదల కలిగిన వారు. 4వదిగా పని ముగించిన వారు. ఏం చేశారంట? వాళ్ళు పని ముగించారు. పైకి ఎక్కారు, కప్పు ఉడదీశారు, యేసు ప్రభు ఉన్న చోటికి ఆ రోగిని పరుపుతోనే దించారు. పని ఏం చేశారు? ముగించారు. కార్య ఆరంభము కంటే కార్యాంతం మేలు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఏమిటంట? కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు. దేనికంటే? లోకములో కొంతమంది సూరులు ఉంటారంట. ఏ సూరులో తెలిసిన? ఆరంభ సూరులు. వాళ్ళకేం పేరు? ఆరంభ సూరులు. ప్రారంభం బాగుంటుంది, అంతం బాగుండదు. కీర్తనకారుడు ఏమని ప్రార్థన చేస్తాడంటే, నా అంతం ఎట్లుండున్నది నాకు తెలుపుము ప్రభువా. ఏమిటంట? నా అంతం. ఆరంభం కాదు, ప్రారంభం. అందుకనే చాలా మంది పుట్టినరోజులు ఎలా చేస్తుంటారు?
ఘనంగా చేస్తూ ఉంటారు. అయితే వాక్యంలో ఏంటంటే ఒకరి జన్మదినము కంటే ఒకరి మరణదినమే మేలంటా ఉంది. ఒకరి జన్మదినము కంటే మరణదినమే మేలంటే మరణదినం మాకు వద్దునైనా మాకు జన్మదినం కావాలంటున్నారు కదా. ఓకే, గమనించండి, వీరు ఆ పనిని ఏం చేశారు? ముగించారు. మొదలు పెట్టడము సులభమే, అయితే దాన్ని ఏం చేయాలా? ముగించాలి. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తూ ఏమన్నాడు? యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనంలో ఏమన్నాడు? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరచితిని. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఎలా చేశాడంట? సంపూర్ణముగా నెరవేర్చాడు. కష్టమైన, నష్టమైన, అవమానమైన, నింద అయిన, బాధ అయినా అదంతా కూడా ఓర్చుకొని యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారు? సంపూర్ణముగా నెరవేర్చాడు. అందుకనే ఆయన మన పక్షాన పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కొంచెం కొంచెం కాదు, ఏమిటంట? సంపూర్ణముగా రక్షించుటకు సమర్థుడైన దేవుడు. నెహెమ్య ప్రాకారపు గోడలు కట్టడానికి వచ్చాడు. యెరూషలేము యొక్క ప్రాకారపు గోడలు కట్టడానికి వచ్చాడు. ప్రేమైన వారులారా, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. ఎన్నో కష్టాలు ఎదుర్కొని 52 రోజులలో ఆ పనిని ఏం చేశాడంటే ముగించాడు. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం. ఏలూలు మాసము 25వ దినమందు అనగా 72 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయెను. హల్లెలూయా. 72 దినములకు ప్రాకారము కట్టుట ఏమైంది? సమాప్తమైంది. సులభంగా కాలే అది. స్వజనులు తిరుగుబాటు చేశారు, అన్యులు తిరుగుబాటు చేశారు, యుద్ధానికి వచ్చారు. ఎలా పని చేశారో తెలిసిన వాళ్ళు ఒక చేత్తో ఈట పట్టుకున్నారు, ఒక చేత్తో రాయి ఎత్తుతున్నారు, పనిముట్లు పట్టుకున్నారు. ఎంత కష్టమో చూడండి. వదిలిపెట్టలే. ఏ పని అయినా మొదలుపెట్టి ముగించితేనే మహిమ, కానీ మధ్యలో ఆపితే మహిమ కాదు. ఏ పని అయినా మొదలుపెట్టి ఏం కావాలని? ముగించాలి, ముగించాలి. ప్రేమైన వారులారా, అందుకనే యేసు ప్రభు ఏమన్నాడంటే, ఎవరైనా ఒక ఇల్లు కట్టేటప్పుడు కూర్చొని తగలబడి అంటే అంత బేరీజు వేసుకొని నేను కట్టగలనా కట్టలేనా అని ఆలోచన చేసుకొని మొదలు పెట్టాలంట. మధ్యలో ఆపినారనుకోండి, ఇతను కట్టుట మొదలు పెట్టారు కానీ ముగించలేకపోయాడని ఏం కలుగుతుంది? అవమానం కలుగుతుంది. ఇంకోటి ఏమిటంటే, ఒక రాజ్యంపైకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు 10,000 మంది సైన్యముతో 20,000 మందిని ఎదిరించుటకు శక్తి ఉంటే వెళ్ళాలి. లేదనుకోండి, ముందే రాయబారం పంపి ఏం చేయాలంట? సంధి చేసుకోవాలి, వారితో రాజీ పడాలి. అప్పుడు నీకు అవమానం కలగదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 4 ఏం చేశారంట? రోగిని మోసిన వారు, వెనుక తిరుగని వారు, పట్టుదల కలిగిన వారు, పని ముగించిన వారు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. 5వదిగా వారి విశ్వాసమును బట్టి, వారి విశ్వాసం ప్రభునందు ప్రేమైన వారులారా రోగిని స్వస్థపరిచింది. వారి విశ్వాసము ఆ రోగిని స్వస్థపరిచింది. ఎవరి విశ్వాసము? ఆ 4 యొక్క విశ్వాసము. యేసు ప్రభువు వారి విశ్వాసము చూచి, అంతే కదా, ఏముంది అక్కడ? అతని విశ్వాసం కాదు. ఎవరి విశ్వాసము? వారి విశ్వాసమును చూచి, కుమారుడా నీ పరుపెత్తుకుని నువ్వే నడువు అన్నాడు. నీ పరుపెత్తుకొని నువ్వే నడువు అన్నాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. వారి విశ్వాసము ద్వారా అతని రోగం పోయింది. 5వదిగా
ఆరవదిగా వారి విశ్వాసము ద్వారా అతని పాపరోగం పోయింది. ఏం పోయింది? అతని పాపమనే రోగము పోయింది. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. శరీరానికి పట్టిన రోగము శరీరాన్ని చంపేస్తుంది. ఆత్మకు పట్టిన పాపం అనే రోగము ఆత్మను నరకములో పడేస్తుంది. రెండు కూడా మేలు జరిగాయి. ఎవరిని బట్టి? ఆ నలుగురిని బట్టి, వారి విశ్వాసమును బట్టి. వారి విశ్వాసం ద్వారా వాని రోగం పోయింది, వారి విశ్వాసం ద్వారా వారి పాపము పోయింది, పాపం అనే రోగం పోయింది. ఏడవదిగా వారి పేరు రాయబడలేదు, కానీ వారి విశ్వాసము రాయబడింది. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఏమి రాయబడింది? వారి విశ్వాసము. ఎలాగో తెలిసింది? క్రియలలో. వారి విశ్వాసం ఎలా తెలిసింది? క్రియలలో. చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు కదా. నామమున స్తుతి కలుగును గాక. అబ్రాహాము విశ్వాసులకు తండ్రి. అయితే విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రాహాము, అతడు విశ్వాసం ఎలాగూ కార్యసిద్ధి కలుగజేసిందంటే క్రియల మూలముగా. విశ్వాసము దేంతో కలుసుకునింది? క్రియలతో కలుసుకునింది. విశ్వాసం ఒక్కటే కాదు, కానీ విశ్వాసముకి ఏం కలుసుకునింది? వీళ్ళకు విశ్వాసం ఉంది, విశ్వాసంతో కూడా ఏముంది? క్రియలు ఉన్నాయి. వీరి విశ్వాసం రాయబడింది, కానీ వీరి పేరు రాయబడలే. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఆ నలుగురి ద్వారా ఈ 7 క్రియలు జరిగాయి. ఆ నలుగురి ద్వారా మొదటిగా ఏమిటి? నా వైపు చూడండి. వారు రోగిని మోసిన వారు, వారు వెనుక తిరుగని వారు, పట్టుదల కలిగిన వారు, పని ముగించిన వారు, ఇంకా వారి విశ్వాసం ద్వారా అతని రోగాన్ని పోగొట్టిన వారు. వాస్తవంగా అయితే వారి పాపము పోగొట్టిన వారు. వారి విశ్వాసం ద్వారా వారి రోగం పోయింది, వారి పాపం పోయింది. వారి పేరు రాయబడలే, కానీ వారి విశ్వాసం రాయబడింది. ప్రేమైన వారులారా, మనల్ని మనము పరీక్షించుకుంటే, మనల్ని మనము బేరీజు వేసుకుంటే, మనం ఎక్కడ ఉన్నాం, ఏ స్థానంలో ఉన్నాం? ప్రేమైన వారులారా, గమనించండి. వీరు రోగిని మోసారు. వీరేం చేశారు? రోగిని మోసారు. నీ ఇంట్లో రోగి ఉన్నాడు. పాపమనే రోగముతో ఉన్నవారున్నారు, శాపమనే రోగముతో ఉన్నవారున్నారు. నువ్వు మోస్తూ ఉన్నావా? నువ్వు వారిని మోస్తూ ఉన్నావా? వారిని దేవుని చెంతకు తీసుకొని వస్తూ ఉన్నావా? వారు రారు. నువ్వు తీసుకొని వస్తున్నావా? నీ నోటి ద్వారా, నీ హృదయము ద్వారా వారిని తీసుకొని వస్తున్నావా? అలాగూ నువ్వు జీవిస్తూ ఉన్నావా? ప్రేమైన వారులారా, జాగ్రత్త వినండి. ఒక సాక్ష్యము, సిద్దిపేట ప్రకాష్ గారు అని చెప్పి ఒక సాక్ష్యం చెప్పారు. చాలా మందిలో ఒక కుటుంబం ఉంది, బహుగా ఆశీర్వదింపబడిన కుటుంబం. తండ్రి మంచి ఎంప్లాయ్, కుమారుడు డాక్టరు, MBBS డాక్టరు, కుమార్తె ఇంజనీరు. చాలా చక్కగా ఉన్నారు, చాలా మంచి కుటుంబముగా ఉన్నారు. వారి తల్లి రోజు రోజుకు నశించిపోతా ఉంది. రోజుకు వారి తల్లి ఏమవుతుంది? చిక్కిపోతా ఉంది, బలహీనపడిపోతా ఉంది. కుమారుడు అడిగాడు, ఏమ్మా, ఎందుకుమా ఇట్టున్నావు? ఎందుకుమా నువ్వు తగ్గిపోతున్నావు? రోజుకు ఎందుకు నువ్వు ఇలాగైపోతున్నావు? ఏం తక్కువైంది నీకు? తిండి లేదా? సరైన సౌకర్యాలు లేవా? ఎందుకు ఇలా ఉన్నావు నువ్వు అని అంటే, ఆ తల్లి చెప్పిన మాట ఏమిటి అంటే, ఇంట్లో శవాన్ని పెట్టుకొని కడుపు నిండా ఎలా తిలగనరా నేను? ఇంట్లో ఏం పెట్టుకొని? ఇంట్లో శవాన్ని పెట్టుకొని కడుపు నిండా ఎలా తినగలను? ఇలా నిద్రపోగలను నేను? శవం ఉంటే ఇంట్లో
ఎవరున్నారు మా శవము? నాయన చచ్చిపోయినాడా, చెల్లి చచ్చిపోయిందా, నేను చచ్చిపోయినంటే నువ్వే చచ్చిపోయినవురా. నువ్వు అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయినావు. నువ్వు దేవుని సన్ని రాకుండా చచ్చిపోయినలాగా ఉంటే, దేవుని సన్ని కూడుకోకుండా చచ్చిపోయినలాగా ఉంటే నాకెలా అన్నము సహిస్తుంది? ఎలా నేను సరిగ్గా నిద్రపోగలను? ప్రేమైన వారులారా, ఎప్పుడైనా చెప్పగలిగినరా? ఎప్పుడైనా నీ కుమారులతో ఈ మాట చెప్పగలిగినరా? నీ భర్తతో ఎప్పుడైనా నీకు ఈ మాట చెప్పగలిగినావా? నీ కుటుంబ సభ్యులతో ఎప్పుడైనా మాట చెప్పగలిగినవా? ఎప్పుడు చూసినా నువ్వు చెప్పేది ఏమిటో తెలిసినా, నేను ఎంత చేసినా ఎంత కష్టపడినా ఇదే చెప్తున్నావు. కానీ నువ్వు ఏమైపోతున్నావో, నీ కథ ఏముందని నేను ఉండడానికి కారణం ఏమిటంటే దేవుని సన్ని తీసుకొని వస్తున్నావా? వారిని దేవుని సన్నిలో పెట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? వారు రోగిని మోసారే, నీ కుమారుణ్ణి నువ్వు నోటి ద్వారా మోయలేకపోతున్నావు. నీ భర్తను నువ్వు నోటి ద్వారా మోయలేకపోతున్నావు. నీ భార్యను నోటి ద్వారా మోయలేకపోతున్నావు. ప్రియమైన వారులారా, వెంటనే ఆ యవనస్తుడు మోకరించాడంట. అమ్మా, నా తప్పమ్మ, నన్ను క్షమించు. ఇప్పటి నుంచి చచ్చిపోయిన వాడిని బతికించింది తన తల్లి. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారులారా, వారు వెనుక తిరగని వారు. మరేం చేయలేదు? వెనుక తిరగలే. పట్టుదల కలిగి ఉన్నారు. ఒక వ్యక్తి ఒక బహిరంగ సభకి వెళ్ళాడంట. కడప నుంచి వెళ్ళాడు. ఆయన జాకబ్ అనేటటువంటి ప్రసంగికుడు, మంచి గొప్ప ప్రసంగికుడు, మంచి సేవకుడు. ఆయన వాక్యము ఎలా ఉంటుందంటే, అది రెడీ అని ఇలా తిరిగి చెప్తుంటాడు. ఆయన వచ్చి ఆయన దగ్గరికి కడప నుంచి ఒక యవనస్తుడు వెళ్ళాడంట. అయ్యా, నీ మీటింగ్ కొరకు వచ్చాము. అవును, మంచిది. ఏం చేస్తున్నావు? నేను ఇప్పుడు MBBS చేస్తున్నాను. ఓ దేవుని స్తోత్రం, దేవుని దీవించను కాకంటే 11 సార్లు రాసినానయ్యా అన్నాడంట. నీట్ ఎగ్జాము ఎన్నిసార్లు రాశాడంట? 11 సార్లు రాశాడంట. నీట్ ఎగ్జామ్ సంవత్సరానికి ఎన్నిసార్లు వస్తుంది? ఒక్కసారే వస్తుంది. నీట్ ఎగ్జామ్ సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది. 11 సార్లు రాశాడంటే ఎన్ని సంవత్సరాలు? 11 ఓయమ్మో, 11 సంవత్సరాలు, 11 ఏళ్ళను. ఎట్లా అంటే మా నాయన ఒక మాట అన్నాడు, నిన్ను డాక్టర్గా చూడాలనుకుంటున్నారా అని. మా నాయన కళ్ళలో ఆనందం చూడాలనుకున్నా నేను. మా నాయన కళ్ళలో ఆనందం చూడాలనుకున్నా. మా నాయన ముఖంలో ఆనందం చూడాలనుకున్నా. కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా సరే, మరి పెళ్ళి అంతే. దీనిట్లో నాకు ఏమీ కనపడలే. ఎంత పట్టుదల ఉందిరా అంటే, నీ వాక్యం విన్నప్పుడు నేను ప్రోత్సహించబడినానన్నా. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. 11 సార్లు అంటే 11 సంవత్సరాలు చేసి దాడి చేసి చదివి MBBS సీట్ కొట్టి ఏం చేస్తున్నాడు? MBBS చదువుతున్నాడంటే ఎంత ఆశ్చర్యము కదా. వెనుక తిరగలే, పట్టుదల కలిగి ఉన్నాడు. ప్రేమైన వారులారా, అలాగ నువ్వు పట్టుదల కలిగి ఉన్నావా? ప్రార్థనలో పట్టుదల కలిగి ఉన్నావా? నా కొడుకు నా మాటినాడు, ఏడ్చి చచ్చావు. నా మొగుడు నా మాటినాడు, ఏడ్చి చస్తావు. ఎక్కడ ఏడ్చాలో తెలిసిన? ఉపవాస ప్రార్థనకు రావు, నియామక కోడికలకు రావు. ఏమన్నంటే పని. ఎందుకు? నెలకొచ్చే కొద్దీ ఇంత డకా లెక్క కట్టాలా, ఈ కంతులు కట్టాలా, ఈ చేయాలి. ఎవరు చేయమన్నారు నిన్నంతగా? నీకు తెలియదా నీ స్తోమత ఎంతో? నీకు తెలియదా మించిన అప్పులు చేస్తున్నావని? నీకు తెలియదా? ఎందుకు నువ్వు అప్పులు చేసావో తెలుసిన? సాతానుడు నిన్ను చేయించాడు. ఎందుకు? నువ్వు ఆదివారం కూడా ఎక్కడ రాకూడదు చెప్పండి. ఆదివారం కూడా దేవుని సన్నిధికి రాకుండా నేను ఆపేదానికి.
ఏమమ్మా, ఈరోజు 500 పడుతుందంట. ఎక్కడికి పోతే? పనికి పోతే. దేన్ని వదిలిపెట్టి? ఆన్నే చచ్చిపోతే ఎక్కడ పోతాను? మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికైనా తెలుసునా? ఏ సమయంలో వస్తుందో ఎవరికైనా తెలుసునా? ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని సన్నిధికి రా, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడు. ప్రభువా, స్తోమతకు మించి నేను అప్పులు చేశాను, ఇక మీదట నేను చెయ్యను, నన్ను క్షమించు అని నువ్వు దేవుని సన్నిధిలో పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే నిన్ను దేవుడు అప్పు ఇచ్చువాడుగా చేయునుగాక, నీ చెయ్యి పైన ఉండునుగాక, నువ్వు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. హల్లెలూయా. నీకంటే ఎక్కువ ఎవరికి తెలుసునా? దేవునికి తెలుసు. నీకంటే ఎక్కువ దేవునికి తెలుసు. నువ్వు నెలకు ఎంత కట్టాలనో అనేది ఎవరికి తెలుసు? నీకంటే దేవునికి తెలుసు. నేను కష్టపడతా. నేను ఎక్కడికి రాను? మందిరానికి రాను, ఉపవాస ప్రార్థనకు కనపడవు. నేనేం చేయాలి? భూతద్దం పెట్టి ఎతికినా మళ్ళా ఏం స్టేట్మెంట్ ఇస్తా తెలుసునా? దేవుడు ఇంకా ఎందుకో దేవుడు నిన్ను నలుపుతుండేది, దేవుడు నిన్ను శిక్షిస్తుండేది. నీ శిక్షకు కారణం ఎవరో తెలుసునా? నువ్వే. ప్రేమైన వారలారా, నువ్వు పట్టుదల కలిగి నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు దేవుని సన్నిధికి వస్తే కదా నువ్వు. యేసుప్రభు ఏమన్నాడు? యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకండి, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము మీకోసం ఏడవండి అంటే దేవుని కోసమని రమ్మంటండి అది కదా? కాదు కదా? పట్టుదల కలిగి ఉన్నావా? నువ్వు ఏడుస్తున్నావా? కన్నీరు కారుస్తున్నావా? ఎక్కడ? దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో. ప్రభునందు ప్రియమైన వారలారా, గమనించండి. వారి విశ్వాసము చూచి వారి రోగాన్ని తొలగించిన దేవుడు నీ విశ్వాసాన్ని చూచి నీ కొడుకును బాగు చేయనుగాక, నీ విశ్వాసాన్ని చూచి నీ భర్తను బాగు చేయనుగాక, నీ విశ్వాసాన్ని చూచి నీ కూతుర్ని బాగు చేయనుగాక, నీ విశ్వాసాన్ని చూచి చచ్చిపోయిన స్థితిలో ఉన్న నీ కుటుంబ సభ్యులు బ్రతుకుదురుగాక. హల్లెలూయా. వారి విశ్వాసాన్ని చూశాడు. వారు ఎవరో బంధువులని వ్రాయబడలేదు, రక్త సంబంధికులని వ్రాయబడలేదు. వారికి అంత బాధ్యత ఉంటే నీకెంత బాధ్యత ఉండాలి? నీ కడుపున పుట్టిన బిడ్డల పైన నీకెంత బాధ్యత ఉండాలి? నిన్ను కట్టుకున్నటువంటి భార్య పైన, భర్త పైన నీకెంత బాధ్యత ఉండాలి? నీ కుటుంబ సభ్యుల పైన వారే అంత బాధ్యత కలిగి ఏమైనా సరే ఈ రోజు వీని రోగాన్ని తొలగించాలని కష్టమైన, ఇబ్బంది అయినా వారు పైకి ఎక్కి కప్పు ఊడదీసి యేసు ప్రభు చోటు ఉన్న చోటుకి దించి పని ముగించారే. వారి విశ్వాసము చూచి వాణ్ణి క్షమించినట్లుగా, వారి విశ్వాసము చూచి వాని పాపాన్ని క్షమించినట్టుగా, వాని రోగాన్ని తొలగించినట్లుగా నీ విశ్వాసాన్ని దేవుడు చూడడా? నీ ప్రయాసంను దేవుడు చూడడా? నిన్ను బట్టి నీ కుటుంబ సభ్యులను బాగు చేయడా? నిన్ను బట్టి నీ కుటుంబ సభ్యులను దేవుడు దీవించడా? హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారలారా, గమనించండి. వారు మా పేరు తెలియాలి అనుకోలే, మా పేరు తెలియాలనుకోలే. చచ్చిపోతుంటో నీ పేరు చెప్పకపోతే, చచ్చిపోతుంటో నీ పేరు చెప్పకపోతే కదా, నన్ను నేను ఎంత చేసినా వాళ్ళొక్క మాట కూడా అనలే. ప్రియమైన వారలారా, సమయం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ నలుగురు క్రైస్తవ లోకానికి ఏమైనా తెలిసినా ఆదర్శముగా నిలిచారు. ఆ నలుగురు క్రైస్తవ లోకానికి ఎలా నిలిచారు? ఆదర్శముగా నిలిచారు. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారలారా, వాక్యం వింటున్న నీలో దేవుడు కార్యం చేసినట్లయితే, ప్రభువా ఆ నలుగురు ఎవరో, వారికి సంబంధం లేకపోయినా కూడా ఆ రోగి బాగుకు వారు పాటుపడ్డారే. నా కుటుంబంలో జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకున్నది, కానీ నువ్వు మృతులుగా ఉన్నటువంటి వారు ఉన్నారు.
వారిని చూచిన దేవుడు నీ కన్నీరును చూచునుగాక. వారిని చూచిన దేవుడు నీ పట్టుదలను చూచునుగాక. వారిని చూచిన దేవుడు నీ ప్రయాసమును చూచునుగాక. వారిని చూచిన దేవుడు నీ కష్టాన్ని చూచునుగాక. వారిని చూచిన దేవుడు నీ యొక్క నష్టాన్ని చూచునుగాక. నీ అప్పులు తొలగించునుగాక. నీ సమస్యలు తొలగించునుగాక. నీ ఇబ్బందులు తొలగించునుగాక. నీ కుటుంబంలో సమాధానము కలుగజేయునుగాక. నీ కుటుంబంలో నెమ్మది కలుగజేయునుగాక. ఎప్పుడు నీలో విశ్వాసము ఉంటే, నీలో ఏముంటే విశ్వాసం ఉంటే. వాళ్ళు చెప్పుకోలే మాకు విశ్వాసం ఉందని. హృదయ రహస్యంలో ఎరిగిన దేవుడు వారి విశ్వాసాన్ని చూచాడు. ఏమెరిగిన దేవుడు? హృదయ రహస్యంలో ఎరిగిన దేవుడు, హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు వారి విశ్వాసాన్ని చూచాడు. లోకంలో సచ్చు తల్లిదండ్రులు ఏమంటారు తెలిసినా? ఇడిచిపెట్టినా, ఇంకా ఏం చేసినా ఇడిచిపెట్టినా. నువ్వు విడిచిపెడతావు, నీకు చేతగాక. నీకు చేతగాక నువ్వేం చేసినావు? విడిచిపెట్టినావు. విడిచిపెట్టిన నీవు దేవునికి అప్పగించు. విడిచిపెట్టిన నీవు దేవునికి అప్పగించు. నువ్వు దేవుని సన్నిధికి రా, దేవుని సన్నిధిలో మోకరించు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. పట్టుదల, పట్టు విడవక ఏం చేయాలి? ప్రార్థన చేయి. అక్కడ నీ ప్రేమ కనపడుతుంది. నీ పిల్లల పట్ల, నీ కుటుంబం పట్ల ఏం కనపడాలా? ప్రేమ కనపడాలి. అక్కడ నీ ప్రేమ కనపడుతుంది. నీ ప్రయాసం అక్కడ కనపడుతుంది. ప్రభునందు ప్రేమైన వారలారా గమనించండి. మన దేవుడు ఏమిటో తెలిసినా? లేని చోట వృద్ధి కలుగు చేసే దేవుడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. హాగరుతో ఏమన్నాడు తెలిసినా? హాగరు, నీకేమొచ్చింది? లే, ఆ పిల్లవాడిని ఎత్తుకో, ఆ పిల్లవాడిని ఎత్తుకో. వాడున్న చోట వాని మొర్రను దేవుడు విన్నాడు. హల్లెలూయా. తల్లి ప్రార్థన చేయాల, తల్లి చేయలే. హాగరు ప్రార్థన చేయలే. వీని మరణం నేను చూడలేనని ఒక పొద కింద విడిచిపెట్టి వింటి వేత దూరం వచ్చి కూర్చొని ఏమైతే చూచాం అంటే సావు చూడాలనుకునింది. మరణం నేను చూడలేనని వచ్చి చూస్తూ ఉంది. దేవుడు ఆమెతో మాట్లాడినాడు. ఏమని తెలిసిన? ఏమొచ్చింది హాగరు? లే, ఆ పిల్లవాడిని ఎత్తుకో. నీళ్లు లేవు ప్రభా. అదిగో నీళ్ళు అక్కడ నీ ఎదురుగానే ఉన్నాయి, నీ కనపడలే. నీ ఎదురుగానే ఏమున్నాయి? నీళ్లున్నాయి, నీకు కనపడలే. ఎందుకు కనపడలే? నీ కళ్ళు మూసుకొని పోయినాయి. నువ్వు చేయాల్సిన ప్రార్థన ఎవరు చేస్తున్నారంటే ఆ పిల్లవాడు చేస్తున్నాడు. నువ్వు చేయాలి. నీకు భారం ఉండాలి. నీ కుమారుని పైన, నీ కుటుంబం పైన, నీ భర్త పైన, నీ భార్య పైన, నీ పిల్లల పైన భారం ఎవరికి ఉండాలి? నీకుంటే ప్రభునందు ప్రేమైన వారలారా, నాకు చేత కాదు అని నువ్వంటే నా చేతికి అప్పగించంటాడు దేవుడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. నీ చేతికి, ఆయన చేతికి అప్పగిస్తే వారి వల్ల అవుతుందామని రోగం పోగొట్టడానికి, వారి వల్ల అవుతుందామని శాపం పాపం పోగొట్టడానికి కాదు, మన వల్ల కాదురా. ఎవరి వల్ల అవుతుందంటే నజరేయుడైన యేసు వల్ల అవుతుందని చెప్పి మోసుకొని వచ్చారు. అసహ్యమైన భరించారు, కష్టమైన భరించారు, ఓర్చుకున్నారు. యేసు ప్రభు దగ్గర తీసుకొని వచ్చారు. సమయం దేవుని వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఒక అన్నగా చెప్తున్నా, ఒక తమ్మునిగా చెప్తున్నా, ఒక సేవకునిగా చెప్తున్నా, ఒక తండ్రిగా చెప్తున్నా, ఆ నలుగురు చేసిన పని మీరు చేదురుగాక. ఆ నలుగురు చేసినటువంటి గొప్ప పని మీరు చేదురుగాక. ఆ నలుగురిలో ఉన్నటువంటి విశ్వాసము మీలో దేవుడు కలిగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన వారలారా, నేను ముగిస్తున్నాను. పరీక్షించుకుందాం, మనలను పరీక్షించుకుందాం. నిజమే ప్రభువా, నువ్వు నాతో మాట్లాడిన ప్రతి మాట అది నిజమే, అది సత్యమే. నువ్వు నాతో మాట్లాడావు. వాక్యము హృదయంలో, గుండెల్లో ఎప్పుడైతే పొడుచుకొని పోతుందో అప్పుడు ఏం కలుగుతుందంటే మార్పు కలుగుతుంది. అయ్యలారా, మేమేమి చేయాలన్నారు అప్పుడు వాళ్ళు. ఎప్పుడు వాక్యం లోపల పొడుచుకొని పోయింది. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ కుటుంబ పరిస్థితి నీకంటే ఎక్కువ దేవునికి తెలుసు.
నీకంటే ఎక్కువ దేవునికి తెలుసు. నువ్వు కృంగిపోనవసరంలే. దేవుని సన్నిధికి రా, దేవుని సన్నిధికి రా, జ్ఞానము కలిగి ఉండు. ఎంత చక్కటి మాట మాట్లాడిందో కదా. నిజమే కదా. ఇంట్లో శవం ఉంటే ఎవడైనా అన్నం తినగలరా? ఇంట్లో శవం ఉంటే నిద్రపోగలరా? శవాలు లాంటి వారు మధ్య ఎట్ట పండుకుంటున్నావు, ఎట్ట అన్నం తినగలుగుతున్నావు కదా. ఆ శవాన్ని సజీవంగా చేయవాడు యేసు ప్రభు. హల్లెలూయా. మృతులను సహితము లేపుటకు శక్తిమంతుడు యేసు ప్రభు. హల్లెలూయా. మీ కుటుంబ పరిస్థితిని దేవుడు మార్చునుగాక. అట్టి అచంచల విశ్వాసం దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. దేవుడి వాక్యం మన వినికిల్లో దీవించునుగాక.